రీసెంట్గా వచ్చిన అబ్బి అబ్బి సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. యూట్యూబ్లో ట్రెండ్లోకి వెళ్ళింది. సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సాంగ్లో కృతి శెట్టి, కళ్యాణి చేసే బెల్లీ డ్యాన్స్ అదనపు ఆకర్షణ. జీన చిత్రంలోని ఈ పాటను కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. మొత్తానికి రెహమాన్ ఈ ఒక్క పాటతో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడని సినీ సర్కిల్స్లో టాక్ నడుస్తుంది. కొందరేమో ఆల్బమ్ మొత్తం చూస్తే అసలు విషయం తెలుస్తుందని అంటున్నారు. ఏదేమైనా అబ్బి అబ్బి సాంగ్ మాత్రం వింటేజ్ రెహమాన్ని గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, రామ్ చరణ్ పెద్ది మూవీకి రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. డైరెక్టర్ బుచ్చిబాబు పెద్దికి రెహమాన్ని మ్యూజిక్ డైరెక్టర్ ఎంచుకోగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇప్పుడు రెహమాన్ పెద్దగా ఫామ్లో లేరు. అబ్బి అబ్బి సాంగ్ వచ్చిన తర్వాత బుచ్చిబాబు సెలెక్షన్ కరెక్ట్ అన్న వాదన వినిపిస్తుంది. అసలు ఈ డైరెక్టర్ పెద్దికి రెహమాన్ని ఎందుకు తీసుకున్నాడు? గతంలో రెహమాన్ చేసిన తెలుగు సినిమాల రిజల్ట్ ఎలా ఉంది? ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. కెరీర్ బిగినింగ్ రెహమాన్ స్ట్రైట్ తెలుగు చిత్రానికి మ్యూజిక్ ఇచ్చాడు. బాలయ్య యాక్ట్ చేసిన నిపురవ సినిమాకి తొలిసారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. ఇక రెహమాన్ పూర్తి స్థాయి సంగీతం అందించిన చిత్రం పల్నాటి పౌరుషం. ఆ తర్వాత సూపర్ పోలీస్, గ్యాంగ్ మాస్టర్, నీ మనసు నాకు తెలుసు చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చారు. మహేష్ బాబు, నాని, పవన్ కళ్యాణ్, కుమరంపులి చిత్రాలకు రెహమానే మ్యూజిక్ ఇచ్చారు. గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఏం మాయ చేసావే, సాహసం, శ్వాసగా సాగిపో సినిమాలకు రెహమాన్ అందించిన ట్యూన్స్ యూత్ని ఉర్రూతలూగించాయి. ఇప్పటి వరకు మొత్తం 9 తెలుగు సినిమాలకు రెహమాన్ మ్యూజిక్ అందించారు. రెహమాన్ చేసిన 10వ తెలుగు సినిమా పెద్ది గ్లిమ్స్కి రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సర్ప్రైజ్ చేసింది. అదర్స్ అనే రేంజ్లో ఉంది. అందుకే డైరెక్టర్ బుచ్చిబాబు తన సినిమాకి ఏరికోరి రెహమాన్ని ఎంచుకున్నాడు. పాటల కోసం బుచ్చిబాబు చెప్పిన సిచ్యువేషన్ విని రెహమాన్ షాక్ అయ్యాడట. దాంతో ఏకంగా రెహమానే బుచ్చిబాబుని ఆకాశానికి ఎత్తేశాడు. బుచ్చిబాబు మ్యూజిక్ టేస్ట్ చాలా గొప్పదని రెహమాన్ స్వయంగా అన్నారు. ఒక్కో పాటకి బుచ్చిబాబు చాలా రిఫరెన్స్ ఇచ్చాడట. వాటిని ఆధారంగా చేసుకొని బెస్ట్ సాంగ్స్ ఇవ్వమని అడిగాడట బుచ్చిబాబు. గతంలో రెహమాన్ ఇచ్చిన సాంగ్స్ని బుచ్చిబాబు రిఫరెన్స్గా ఇచ్చాడట. మొత్తానికి మ్యూజిక్ విషయంలో బుచ్చిబాబు చాలా స్ట్రిక్ట్గా, క్లారిటీగా ఉన్నాడని తెలుస్తుంది. మరి బయటికి వచ్చాక పెద్ది సాంగ్స్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి. 2026 మార్చ్ 27న ఈ స్పోర్ట్స్ విలేజ్ డ్రామా రిలీజ్ కాబోతోంది.